నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఉన్నది ఒక్కటే జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. గేటు ముందు ఆటో ఆగిన చప్పుడుకి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న అనసూయమ్మ ఒక్కడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధి వైపు చూసింది. గేటు తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సంధ్య. గతుక్కుమంది అనసూయమ్మ. గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లో గొంతుతో, ఏమండి, సంధ్య మళ్ళీ వచ్చేసింది అంది గాబరాగా. ఏమిటి సంధ్య మళ్ళీనా? పడక కుర్చీలో వాలి ఒక్క పలుకులు నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దుట చదవగా మిగిలిన పేపరు చివరి పేజీలు తిరగేస్తున్న పార్వతీశం గారు గబాలున కుర్చీలోంచి లేచారు. ఆ పాటికి సంధ్య గుమ్మంలో అడుగు పెట్టింది. కూతురి చేతిలో సూట్ కేసు అందుకొని గోడవారగా పెట్టి, బస్సా, ట్రైన్కొచ్చావా అడిగింది అనసూయమ్మ మామూలుగా ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తూ. కృష్ణాకొచ్చాను చెప్పింది సంధ్య క్లుప్తంగా. అల్లుడొచ్చి ఎక్కించాడా? మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ. సంధ్య మొహం వంక పరకాయించి చూస్తూ మాట్లాడలేదు సంధ్య. సరే సరే, ప్రయాణం చేసొచ్చింది, ముందు దాని స్నానం పానం సంగతి చూడు అన్నారు పార్వతీశం గారు కలగజేసుకొని. పగటి పొద్దు గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడక కుర్చీని ముందు వైపు వరండాలోకి మార్చుకొని కూర్చునున్నారు పార్వతీశం గారు. ఆ కుర్చీ పక్కనే కూర్చొని తండ్రి మోకాళ్ల మీద తలవాల్చింది సంధ్య. నాన్న, నేను మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళను అంది గద్గదికంగా. కూతురి తల నిమురుతూ మాట్లాడలేదు పార్వతీశం గారు. ఒక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికొచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా, మళ్ళీ ఏమైంది అంది. కుడి చెయ్యి పైకెత్తి చూపించింది సంధ్య. మడికట్టు పైన కమిలిన వేళ్ల గుర్తులు. కళ్ళనీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి. ఏడాది క్రితం సంధ్య పెళ్లి చేశారు. అప్పటికి బిఎస్సి ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సంధ్య. ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చారు ఈ సంబంధం. కుర్రాడు అందగాడు, నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాలదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరకకపోవచ్చు. ఎంత చదివించినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సంధ్యని ఒప్పించేసేశారు. పెళ్లి చేసేశారు. నెల తిరగకుండానే చీర సారా పెట్టి కాపురానికి పంపించేశారు. ఒక వారం రోజులు కోడలికి సాయం ఉండి అత్తగారు తన దారిన తాను వెళ్ళిపోయింది. భర్త, కాలేజీకి వెళ్లే కొడుకు, ఆవిడ సంసారం ఆవిడకుంది. మరి వెళ్లే ముందు ఒక్క మాట అన్నది. ఆదిత్యకి వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ. వాడి మనసు తెలిసి మసులుకో, గొడవలుండవు అని. అప్పుడు ఆ మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంధ్య. రేపటి నుంచి ఇంట్లో తను, భర్త, వాళ్ళిద్దరు మాత్రమే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతోంది, పులకింపజేస్తోంది తనని. ఆదిత్య బ్యాంకు ఇంటికి దగ్గరలోనే. మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటి దాకా అత్తగారుండడం మూలాన పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు. ఈరోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ, సరస సల్లాపాలు ఆడుకుంటూ, ఒకరి నోటికొకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురోహలు. ఆదిత్య వచ్చే వేళకి పువ్వులా తయారయ్యి నవ్వుతూ ఎదురు వెళ్ళింది. తన కోసమే ఎదురు చూస్తున్న భార్యని ఏ స్పందన లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య. నిరాశగా అనిపించిన పని ఒత్తిడేమోలే అని సరిపుచ్చుకుంది. మళ్ళీ ఉత్సాహం కూడగట్టుకుంది. అతనికి వడ్డించి పిలిచింది. ఏమిటి, నువ్వు కూడా నాతో పాటే తింటావా? ఘోరమైన అపరాధం ఏదో చేస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య. అవును, ఏమలా అడిగారు అంది సంధ్య తను కూడా ఆశ్చర్యపోతూ. ఒక్క క్షణం సంధ్య ముఖంలోకి చూసి, మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత గానీ తినదు అన్నాడు ముభావంగా. చివుక్కుమనిపించింది సంధ్యకి.
చురుగ్గా ఏదో అనబోయి సంభాళించుకుంది. మరి 18వ శతాబ్దం నాటి మాటలు చెబుతారేమిటండి మీరు? భలేవారే మీరు అంది నవ్వేస్తూ. ఆదిత్య నుదురు ముడతలు పడింది. అది ఏమీ చూడనట్టే తనే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతని మూడ్ మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే మీకు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంచుకోవడం ఇష్టమట కదా, అత్తమ్మ చెప్పారు. ఇవిగో నావి కూడా మీరే తీసుకోండి అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా. ఉగ్రుడైపోతూ గబాలున లేచి తింటూ తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు ఆదిత్య. ఎంత పొగరు, నీ వెదవెంగిలి నాకు వేస్తావా అంటూ కళ్ళెరజేశాడు. అది మొదలు ఆదిత్య స్వరూపం వెనుకున్న కురూపాన్ని సంధ్య దర్శిస్తూనే ఉంది, భరిస్తూనే ఉంది. అతనికి సంధ్య పకాలున నవ్వడం ఇష్టం ఉండదు. స్నేహితులతో 5 నిమిషాల కంటే ఫోన్లలో మాట్లాడడం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలే చెయ్యాలి. వేరే ఏదైనా చేస్తే ఆదిత్య అది ముట్టుకోడు, పళ్ళెం విసిరి కొడతాడు. అతని ఆగడాలని సహిస్తూనే ఉంది సంధ్య. అతనికి అనుగుణంగా తన అలవాట్లని మార్చుకుంటూనే ఉంది. వదులుగా వాలు జడ వేసుకునే తను అతనికి ఇష్టం లేదని గట్టిగా బిగించి జడ వేసుకుంటుంది. తనకి సిల్క్ చీరలు ఇష్టమైన అతని కోసం నేత చీరలే కట్టుకుంటుంది. ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటుంది. ఎందుకు? తన సర్దుబాటు గ్రోణం గ్రహించైనా అతను మారకపోతాడా అన్న చిన్న ఆశ. ఆ సుదినం కోసమే సహనంతో వేసి చూస్తోంది సంధ్య. ఆ రోజు బ్యాంకు నుండి వస్తూ వస్తూ తన కొలీగ్ని వెంట పెట్టుకొచ్చాడు ఆదిత్య. ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు టీ కప్పులు పెట్టి తీసుకువెళ్ళింది సంధ్య. గుమ్మంలోనే ఎదురు వెళ్ళి ట్రే అందుకుని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య. ఇంకా తనని పరిచయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఏమిటిలాగా? ఇంటికొచ్చిన వాళ్ళని భార్యకు పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలియదా ఆదిత్యకి? తెల్లబోయి చూస్తున్న సంధ్యని ఆ వచ్చిన అగంతకుడు చూడనే చూశాడు. అరే సంధ్య, నువ్వా అన్నాడు ఆనందంగా. రాఘవన్నయ్య, నువ్వేమిటిక్కడ? సంబరపడుతూ తను వెళ్ళి కూర్చుంది సంధ్య. సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ. ఇళ్ళు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన రమణితోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సంధ్యకి చనువెక్కువే. రాఘవని చూడగానే తన నెచ్చెలి రమణిని కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంధ్యకి. ప్రహరీ గోడ మీద వాలిన పక్కింటి వాళ్ల జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెలు రమణిని సంధ్యని కూడా ఎక్కించుకొని ట్రాఫిక్ పోలీసులు కనబడగానే సందు గొంతుల్లోంచి స్పీడుగా తప్పించుకున్న రోజుల దాకా గుర్తు చేసుకొని నవ్వేసుకున్నారిద్దరూ. వాళ్లతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మా సంధ్య సంతోషిస్తుంది అని నమ్మబలికి రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపు ఢామ్ అని వేసి విషం కక్కడం మొదలు పెట్టాడు ఆదిత్య. ఏమో అనుకున్నాను నీ గురించి, గ్రంథసాంగురాలివే అన్నమాట అన్నాడు వెటకారంగా. ఏమంటున్నారు మీరు? దెబ్బతిన్నట్టుగా అడిగింది సంధ్య. ఏం నంగనాచివే, బైకుల మీద షికార్లు సినిమాలు అంతేనా? ఇంకా ఇంకా ముందుకెళ్లారా అంటున్నాడు ఆదిత్య అనుమానంగా. అంత దారుణంగా మాట్లాడకండి. చిన్నప్పటి నుంచి రమణితో పాటు నేను కూడా అన్నయ్య అనే పిలుస్తాను. మీరు విన్నారుగా, నేను రాఘవన్నయ్య అనే పిలిచాను. ఏడుపొచ్చేసింది సంధ్యకి. నోరు ముయ్యవే, అన్నయ్యట అన్నయ్య. రంకుతనానికి మంచి ముసుగే వేశావు హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మరిచిపోయి. చిచ్చి, ఇంత అసభ్యమైన నింద వేస్తారా? మీ నోటికి హద్దు లేదా? రోషంగా అంది సంధ్య. నన్ను చీ అంటావా? ఎంత కండకావరమే నీకు? కళ్ళెర్రజేసి సంధ్య చెంప చెళ్ళుమనిపించాడు ఆదిత్య. అంతటితోనూ ఆగలేదతను. నన్ను చీకొట్టిన దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పోవే అంటూ సంధ్య భుజం పట్టుకొని వీధి గుమ్మం వైపు ఒక్క నెట్టు నెట్టాడు. మూసి ఉన్న తలుపు సంధ్య పడిపోకుండా ఆపింది. ఆ తలుపే ఆధారంగా కిందికి జారి కూలబడిపోయిందా అమ్మాయి. అనుకోని హఠాత్ పరిణామానికి స్తబ్దురాలైంది సంధ్య. కాసేపటిదాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపలా ఉండిపోయిందో తెలియలేదు. లేవాలని కూడా అనిపించలేదు. రాత్రయింది.
చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకొస్తాడని, తనని మాట్లాడిస్తాడని ఎదురు చూసింది. ఊహూ, ఉన్నదేదో తినేసి అతను ముసుగుతన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది. తెల్లారింది. బ్యాగులో తన బట్టలు సర్దుకుంది సంధ్య. నేను వెళుతున్నాను అని మాత్రం భర్త వినేలాగా చెప్పింది. పోవే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాణ్ణి అన్నాడు ఆదిత్య. నలిగిన బట్టలతో, చెదిరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంధ్యని చూడగానే గుండెలవిసిపోయాయి తల్లిదండ్రులకి. కన్నీళ్లతో కూతురు చెబుతున్న అల్లుడి విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారిద్దరు. ఒక రోజంతా తామేడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు. కిం కర్తవ్యం అని. లక్షలు కట్నమిచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా పుట్టింటికి వచ్చేసిందంటే జనాల్లో ఎంత అప్రతిష్ట! లోకులు పలుకాకులు ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్నెన్ని అవాకులు చవాకులు పేల్తారో. అతనికేం నేల తిరగకుండా మళ్ళీ పెళ్లి కొడుకు అవుతాడు. కానీ దీన్నెవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం పువ్వు కాయ ఎరగని మొండి మాకులా ఉండడం తమకి గుండెకోత కాదు? చూడు తల్లి, ప్రతి మగాడిలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా. ఇంటి మీద, ఇల్లాలి మీద తన ఆధిపత్యమే చెల్లాలని. ఆదిత్యలో ఆ అహం ఒక పాలు ఎక్కువ అన్నమాట. అందులోనూ నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండుండవచ్చును. ఇలాంటప్పుడే నువ్వు ఓర్మి పెంచుకోవాలి. అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో, నీ ప్రవర్తనతో మార్చుకో. నువ్వే తన లోకమనుకునేలా చేసుకో అని తల్లి, తండ్రి సంధ్యకి ఎన్నో విధాలా నచ్చజెప్పారు. తిరిగి వెళ్ళడానికి ఒప్పించారు. పార్వతీశం గారు సంధ్యని వెంటబెట్టుకుని అల్లుడి దగ్గరకు వెళ్లారు. తల వంచుకొని కూతురుదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్ల, తమ గారాభం వల్ల, లోకజ్ఞానం లోపించడం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు. ఉదార హృదయంతో మన్నించాను అన్నట్టుగా తల పంకించాడు ఆదిత్య. నిర్లక్ష్యం చేసిన వ్యాధిలాగా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య. నిరంకుశత్వం శృతి మించిపోయింది. తను ఏం చేసినా, ఏమన్నా పడి ఉంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు. పని మనిషిని మాన్పించేశాడు. ప్రతి పనిలోనూ వంకలెంచుతున్నాడు. నలుగురు వినేలా గొంతు పెంచుతున్నాడు. వీటన్నింటికీ ఎలాగో ఓర్చుకుంది, కానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించడాన్ని మాత్రం భరించలేకపోయింది. ఆదిత్య బ్యాంకుకు వెళ్లిన సమయంలో సూట్ కేసు సర్దుకొని పుట్టింటికొచ్చేసింది. షరా మామూలే. అదే పాట, అదే రాగం. పరువు, ప్రతిష్ట. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కాదు. ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. నీతులు, సామెతలు. ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించడం లేదు. భగవంతుడా, ఇంకేది దారి అని తలమొత్తుకుంటూ ఉండగా మినుకు మినుకుమంటూ దొరికిందొక దారి అనసూయమ్మకి. ఇది ఇంకొక రాయి, వేసి చూడు అన్నాడు పార్వతీశంగారు నిశ్రాణగా. అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరికి చేరింది. ఏ ఉపోద్ఘాతము లేకుండా మొదలుపెట్టింది. సుమతి అని మా పెద్దల్లి కూతురు. నీకంతగా తెలియదులే. నాకంటే కొద్దిగా పెద్దది. నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాకే ఫోన్ చేసింది. వాళ్ళ ఊళ్ళో అమ్మవారి జాతరట. తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటినుంచో నాకు కోరిక, కుదరడమే లేదు. ఈ వంకనన్నా వెళ్లాలనుంది. నిన్ను కూడా తీసుకురమ్మని తను గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమగల దేవత కూడా. వెళదామా అంది ఆశగా. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అంది సంధ్య విరక్తిగా. నిన్నొదిలి నేనెలా వెళ్తాను? ఫోన్లే వద్దులే. అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా. కొంచెం నిష్ఠూరంగా అంది అనసూయమ్మ. తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక సరేననక తప్పలేదు సంధ్యకి. బస్సులో 3 గంటల ప్రయాణం. దారి పొడుగున సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ. 18 ఏళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళప్పుడు అల్లుడికి కట్నంగా 4 ఎకరాల మాగాణి ఇస్తానన్న తండ్రి కాస్త అకస్మాత్తుగా మరణించాడు. భర్త ఇచ్చిన మాటతో తనకి ఏమీ సంబంధం లేదన్నది సవతి తల్లి. అప్పట్నుంచి మొదలయ్యాయి సుమతికి తిప్పలు.
పొలం తెస్తేనే ఇంటికి రానిస్తానన్నారు అత్త భర్త. నా గుమ్మం తొక్కొద్దంది సవతి తల్లి. ఆ తరువాత లోకానికి వెరిచి భార్యని ఇంట్లోకి రానిచ్చాడే కాని అప్పట్నుంచి సుమతి పడిన కష్టాలు భగవంతుడికే ఎరుక. అత్త తిట్టినా, భర్త కొట్టినా, ఇంకో ఆడదాన్ని పడగదికి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చేయలేదు. పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు. తననంత రుష్టు పెట్టిన అత్తగారు మంచాన పడితే 2 ఏళ్లు సేవ చేసింది. ఆవిడ కన్ను మూశాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్ళు పుచ్చిపోయిన అతనిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ. ఊళ్ళో వాళ్ళకి సుమతి అంటే ఎంతో భక్తి గౌరవం. దేవత అంటారు. పుట్టింటిని మెట్టినింటిని తరింపజేసింది అంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సుమతి దగ్గరకు తీసుకొస్తారు. 4 మంచి మాటలు చెప్పమంటారు, ఆశీర్వదించమంటారు. తెలుసా? కళ్ళు మేరీపిస్తూ చెప్పింది అనసూయమ్మ. అదన్న మాట అర్థమైంది సంధ్యకి. ఇప్పుడు ఆ ప్రతివ్రత గారితో తనకు జ్ఞానబోధ చేయించడానికి తీసుకువచ్చిందన్నమాట అమ్మ. తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య. సుమతి వీరిని 2 చేతులు చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్నవదనం చూడగానే ఎందుకోగాని సంధ్యకి గొప్ప ఆరాధనా భావం కలిగింది. ఈమె ఏమి చెప్పినా కాదనలేనేమో అనిపించింది లోపలే. వచ్చినప్పటి నుంచి సుమతిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సంధ్య. చెల్లెలితో అంటే అనసూయమ్మ గారితో పాత ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగని అవసరాలు ఏ మరపాటు లేకుండా చూస్తూనే ఉంది. మంచం మీద నుంచి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో ఒకందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది. జాతరకిది తొలి రోజు, దర్శనం చేసుకురండి అంది సుమతి వీరి స్నానపానాదులు ముగిశాక. సుమతి మాత్రం భర్తను వదిలి గుమ్మం దిగి ఎక్కడికి వెళ్ళదట. పూలదండలు, పూజ సామాగ్రి ఎవరి చేతనైనా గుడికి పంపుతుందట. 10 వీధులున్న చిన్న ఊరది. తల్లి కూతుళ్ళు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. మర్నాడు పొంగళ్ళు పెట్టే రోజు. పూలదండలు, నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళు గుడికి. ప్రసాదం తయారయ్యాక పక్కింటమ్మాయిని తోడిచ్చి సంధి చేత పంపిస్తాను అంటూ అనసూయమ్మతో అంది సుమతి. రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది తల్లి, సుమతి పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని. అంటే తల్లి వెళ్ళాక తనకి బ్రెయిన్ వాష్ అన్నమాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా? అవసరం లేదు. పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తూ అంది సుమతి. నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్ర బిగుస్తాడు. నువ్వు లొంగే కొద్దీ అతను అణిచివేస్తాడు. మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జోహుకుమనాలి? అతని దాష్టికాన్ని నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నిన్ను గయ్యాళిని కమ్మనడం లేదు. అతని అవసరం నీకెంతుందో నీ అవసరము అతనికి అంతే ఉంది. ఆలు మగలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు. ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ. ఉన్నది ఒకటే జీవితం. ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెబుతున్నట్టుగా సహనంతో చెప్పి చూడు. అప్పటికీ బుద్ధి రాలేదా? సాహసం చెయ్యి. నువ్వు కాదు, నేనే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి బయటకు వచ్చేసేయి. భర్త చాటునే తప్ప బ్రతకలేమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో. మంచిగా మలుచుకో. అప్రతిష్టలు, లోకుల కూతలు గాలొచ్చినప్పుడు దుమ్ము రేగినట్టు రేగుతాయి. వాటికవే అణుగుతాయి. వాటికి విలువ ఇవ్వకు. నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య. నన్ను చూడు. ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్ళు కళ్ళెల్ల చేస్తే వణికిపోయాను. వాళ్ళు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకి దెబ్బలకి తలొగ్గాను. నరకప్రాయంగా రోజులు గడిపాను. ఆ కడగండ్లలోనే 3 జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది? ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చలు తప్ప. గుణవంతురాలు, గంగిగోవు, పతివ్రత అంటున్నారిప్పుడు అందరూ. ఏం చేసుకోనా బిరుదుల్ని? నాకందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాలని తిరిగి నాకు అందించగలవా? సంధ్య, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం.
దీన్ని వృధా కానీయకు, పోరాడైనా ఫలవంతం చేసుకో. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్ళతో నమస్కరించింది సంధ్య. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు ఉన్నది ఒక్కటే జీవితం. ఈ కథని రచించిన వారు ఒలివేటి నాగచంద్రావతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను పోస్ట్ చేసిన రెండో కథ ఇంటింటి రామాయణం. రాత్రి భోజనం చేశాక విశ్రాంతిగా కూర్చొని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్నాడు శ్రీకాంత్. అంతలో తుఫానులా బెడ్రూంలోకి ప్రవేశించింది అతని భార్య శైలజ. విసురుగా గది తలుపులు మూసిన విధానమే చెబుతోంది ఆమె మూడు ఏమాత్రమూ బాగోలేదని, మళ్ళీ ఏదో గొడవ పెట్టుకొచ్చింది అని. చాలా నెలలుగా శ్రీకాంత్కి ఇది మామూలైపోయింది. అందుకనే శైలజని ఏమైంది అని అడగలేదు. అడిగితే మరింత రెచ్చిపోతుందని తెలుసు. ఎలాగూ తనే చెబుతుంది కదా అని తన మానాన తాను టీవీ చూడ్డంలో నిమగ్నమైపోయాడు. పొద్దుట లేవగానే ఆఫీస్కి ఉరుగులు పరుగులు, రాత్రింటికి రాగానే టీవీలకు సెల్ ఫోన్లకు అతుక్కుపోవడము. అంతేకాని ఇక్కడ కట్టుకున్నది ఒక్కతుందని దాని కష్టసుఖాలు తెలుసుకుందామని ఏమాత్రం ఉండదు ఈ మనిషికి. స్వాగతంలా అనుకున్నా శ్రీకాంత్కి వినబడేటట్టుగానే గట్టిగానే అంది శైలజ. ఇక తను మౌనంగా ఉంటే స్థాయిని మరింత పెంచుతుందని. ఏమైంది బంగారం అని అడిగాడు శ్రీకాంత్. ఈ ముద్దు పలుకులకి మాత్రం ఏమీ తక్కువ లేదు, మూతి ముడుచుకుంటూ అంది శైలజ శ్రీకాంత్ పక్కకొచ్చి కూర్చుంటూ. ఏమైందో చెప్పందే, నాకెలా తెలుస్తుంది చెప్పు బంగారం. బంగారం అనే పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అన్నాడు శ్రీకాంత్. ఏమై ఉంటుందో మీకు తెలియదా ఏమిటి? రోజు ఉండే భాగోతమేగా. మరి అలాంటప్పుడు బాధపడడం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే సరిపోతుందిగా. నేను మనిషినేగా, నాకు మాత్రం ఆత్మాభిమానాలుండవా? ఒక కుటుంబంలో వాళ్ళం, మనలో మనకి ఆత్మాభిమానాల ప్రసక్తి ఎందుకు శైలు? నచ్చ చెబుతూ అన్నాడు శ్రీకాంత్. మీకేం, మీరెన్ని మాటలైనా చెబుతారు, పడేదాన్ని నాకే తెలుస్తుంది. కంఠం గద్గదం చేసుకుంటూ అంది శైలజ. సరే అసలేమైందో చెప్పు లాలనగా అడిగాడు శ్రీకాంత్. ఏముంది, ఇవాళ షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట చాట్ బండార్లో మీరు నేను పిల్లలు టిఫిన్ చేసి వచ్చాంగా. ఎవ్వరము ఇంట్లో అన్నం సరిగ్గా తినకపోవడంతో వండినవన్నీ మిగిలిపోయాయి. దాని గురించి మీ అమ్మగారు ఒక్కటే సనుగుడు. నేనేదో మహాపరాధం చేసినట్టు. అవమానంతో ఒళ్ళు రగిలిపోయింది. ముక్కుపుటాలు పెద్దవి చేస్తూ ఉద్రేకంగా అంది శైలజ. అమ్మ అలా నొచ్చుకోవడంలో కూడా న్యాయం ఉందిగా శైలు. కష్టపడి వండిన వంట ఎవరూ తినకపోయేసరికి మనసు కష్టపడి ఉండొచ్చుగా. సర్ది చెప్పబోయాడు శ్రీకాంత్. అదిగో నాకు తెలుసు, మీరెప్పుడు మీ అమ్మగారినే వెనకేసుకొస్తారని. ఏనాడు నా మాటకి విలువిచ్చారని. ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ అంది శైలజ. చూడు శైలు, నాకు మా అమ్మెంతో నువ్వు అంతే. ఎవరి మనసు కష్టపడినా నేను భరించలేను. నేను కోరేదల్లా ఒక్కటే, మీరిద్దరూ గోరంతల్ని కొండంతలు చేసుకుని బాధపడొద్దు అని, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దు అని అనునయంగా అన్నాడు శ్రీకాంత్. తిరిగి మళ్ళీ తనే శ్రీకాంత్ మాట్లాడుతూ అన్నాడు. నీకు పెళ్లికి ముందరే చెప్పాను కదా, మా అమ్మ నాన్నగారు మనతోటే ఉంటారని, అందరం ఎప్పుడూ కలిసే ఉంటామని. అటువంటప్పుడు అందరం ఒకరితో ఒకరు సర్దుకుపోతూ హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలే కానీ ఉన్నదానికి లేనిదానికి తప్పులెన్నుతూ మన మనసు పాడు చేసుకోవడమే గాక అవతల వారిని కూడా బాధ పెట్టడం తగదు. అదే చెప్పేదేదో మీ అమ్మగారికి కూడా చెప్పొచ్చుగా, ఉద్రేకంగా అంది శైలజ. శైలు, నీ ముందు అమ్మనేదైనా అంటే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది కదా. పెద్ద ఆవిడ, ఏమని చెప్పను చెప్పు. నువ్వే సర్దుకుపోతే పోలా. రెండు చేతులు కలిసినప్పుడే కదా చప్పుడయ్యేది. ఎవరో ఒకరు సర్దుకుపోతే ఈ గొడవలు ఉండవు కదా. మీకు చెప్పడం కన్నా ఆ గోడకి చెప్పడం మేలని తెలిసినా కూడా మీ దగ్గర నా బాధ వెళ్ళబోసుకోవడం నాది బుద్ధి తక్కువ. కోపంగా అని విస్స నడుచుకుంటూ పక్క మీదకు చేరి ముసుగు తన్ని పడుకుంది శైలజ. తను కూడా టీవీ ఆపేసి పక్క మీదకు చేరాడు శ్రీకాంత్.
పడుకున్నాడన్న మాటే కాని ఎంతసేపటికి కంటి మీదకి కునికే రాలేదు. ఈ సమస్యకి అసలు పరిష్కారం దొరుకుతుందా అనిపించింది. ఇది ఒకరోజు సమస్య అయితే చూసి చూడనట్టుగా అలాగే వదిలేయొచ్చు. కానీ ప్రతిరోజు ఈ తలనొప్పి భరించడం చాలా కష్టమైపోతోంది. రోజు ఏదో ఒక కొత్త విషయం తీసుకురావడం, గొడవ పడడం. ఒకరోజు అత్తగారు అదరవలు చాలా తక్కువగా చేసిందని, దాంతో తను ఆ పూట కడుపు మార్చుకోవాల్సి వచ్చిందని, మరో రోజు తనతో మాట్లాడకుండా పిల్లలతోనే మాట్లాడిందని, ఇంకో రోజు అత్తగారు తనను ఎప్పుడూ మెచ్చుకోలేదని, వంట బాగా చేసినప్పుడు ఇంట్లో అందరూ మెచ్చుకున్నా కూడా అత్తగారు మాత్రం ఒక్క మెప్పు మాట కూడా అనలేదని, అత్తగారి నోటి నుండి నేను, నాది అనే మాట తప్ప మనం, మనది అనే మాటలే రావని, పని పిల్లకి తనో పని చెబితే ఆవిడ మరో పని చెప్పి పురమాయిస్తుందని, ఇలా ఈ ఘర్షణలకి అంతే లేకుండా పోతుంది. పోనీ అమ్మకి నచ్చజెబుదామా అంటే ఆవిడ భార్యని వెనకేసుకొస్తున్నాడని అపార్థం చేసుకొని మరింత ద్వేషం పెంచుకొని ఇంకా రెచ్చిపోతుందేమోనని సంకోచం. రోజంతా ఆఫీసులో అడ్డమైన చాకరీ చేసొచ్చి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ గొడవలతో మనసుకి శాంతే కరువైపోతుంది. చూడ్డానికి చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తున్నా ఈ చిన్న చిన్న మనస్పర్ధలే క్రమేణా పెద్ద పెద్దవయ్యి పెద్ద విషవృక్షాలై జీవితాన్ని ఆగమాగం చేసేస్తాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్. మామయ్య గారు, ఇవాళ పిల్లల స్కూల్లో టీచర్సు పేరెంట్సు మీటింగ్ ఉంది. స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. హాల్లో పేపర్ చదువుకుంటూ కూర్చున్న ప్రసాదరావు గారితో చెప్పి వెళ్ళిపోయింది కోడలు శైలజ. చూసారా చూసారా, ఎంత తలబిరుసో మీ కోడలికి. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో. నేను ఇక్కడే ఉన్నాను కదా, కనీసం ఒక్క మాటైనా నాతో అనలేదు అంటూ ప్రసాదరావు పక్కనే సోఫాలో కూర్చునున్న ప్రభావతి గింజుకుంది. ఇద్దరూ మళ్ళీ ఏదో మాట మాట అనుకుని ఉంటారు. అందుకే నాకు చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఆవిడ మాటల్ని తేలిగ్గా తీసేస్తూ అన్నాడు ప్రసాదరావు. అవునులేండి, మీరెప్పుడు నా మాటకి అవునన్నారు గనక ఎప్పుడూ కోడల్ని వెనకేసుకురావడమేగా. ఇందులో ఒకరిని సమర్థించడానికి ఏముంది ప్రభా? అనవసరంగా అపార్థాలు చేసుకోవద్దు అని నేను అంటున్నాను. అసలు మీరిచ్చే మద్దతు వల్లేగా ఆవిడ గారు నన్ను అసలు ఖాతరే చేయడం మానేసింది. ఏనాడైనా అత్తగారు అని గౌరవం ఇచ్చిందా? నోటికి ఎంతొస్తే అంత అనేయడమే. ఏం చెప్పినా పూచిక పుల్లలాగా తీసి పారేయడం. మొన్న నడుము వంచడం కష్టంగా ఉందని బియ్యం డబ్బా గట్టు మీద పెడితే దాన్ని తీసేసి తిరిగి గట్టు కింద పెట్టేసింది, పైనుంటే బాగుండదంటూ. నేనేదైనా అంటే మళ్ళీ అనవసరంగా పోట్లాడుతుంది అని నన్నే అంటారు. మీరిచ్చిన చనువు వల్లే ఇంట్లో అందరికీ బాగా అలసైపోయాను నేను. ముఖం కందగడ్డలా చేసుకుని అంది ప్రభావతి. ప్రసాదరావు సమాధానం చెప్పేలోగా తిరిగి తనే మొదలుపెట్టింది. నిన్నటికి నిన్న ఏం చేసింది? మొత్తం అందరూ కలిసి బయట తినేసి వచ్చారు చెప్పా పెట్టకుండా. దాంతో నేను కష్టపడి వండిందంతా చెత్తబుట్టలో పడేయాల్సి వచ్చింది. మిగిలిపోయిన వంటకాలు తీసుకునే వాళ్ళు కూడా కరువు అయ్యారు ఈ రోజుల్లో. చెత్తబుట్టలో పడేస్తుంటే ప్రాణం ఉసూరుమంది. బయట తినొస్తామని ముందుగా నాకు ఒక్క మాట చెబితే ఆవిడ నోరేమైనా అరిగిపోతుందా? చిన్నవాళ్ళు కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట ఏదో తినుంటారు. ముందస్తుగా అనుకుని ఉండరు నీకు చెప్పడానికి. దానికి నువ్వింత రాద్ధాంతం చెయ్యాలా చెప్పు? ఈ వయసులో కాకపోతే మనంతయ్యాక ఈ హోటళ్ళు అవి ఇవి ఎంజాయ్ చేయగలరా? ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులోనే ఉండాలి. పెద్దవాళ్ళం, మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? భార్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు. మళ్ళీ వెంటనే భార్యతో తనే తిరిగి చెప్పసాగాడు. ఒకే కుటుంబంలో నలుగురు కలిసి ఉన్నప్పుడు రకరకాల స్వభావాలు, విభిన్న దృక్పథాలు, భిన్నాభిప్రాయాలు అనేవి ఉండడం సహజం. ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించుకుంటూ ఒకరి స్వభావానికి అనుగుణంగా మరొకరు సర్దుకుపోతూ ఉంటే ఆ ఇల్లు స్వర్గధామంలాగా వెలసిల్లుతుంది. అలా కాక ప్రతిదానికి ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే ఇల్లు నరకమవుతుంది.
అందరం చదువుకున్న వాళ్ళం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం. కావలసిందల్లా అవతలి వారిని అర్థం చేసుకునే తత్వమే. కొద్దిపాటి ఓర్పు, సర్దుబాటుతనం, పరిస్థితులకి అనుగుణంగా నడుచుకునే నేర్పు. ఇప్పుడు మనకేం తక్కువైందో చెప్పు? కావలసిన వారితో కలిసి ఉంటున్నాము, ఆర్థిక స్వేచ్ఛ ఉంది, మంచి ఆరోగ్యము ఉంది. హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడపడానికి మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పు? అబ్బో, అసలు పిల్లల్ని మన దగ్గరికి రానిస్తేనేగా వాళ్ళతో ఆడుకోవడానికి. చిన్న పిల్లలని ముచ్చట పడుతూ ఏది పెట్టినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. వాళ్ళు మన దగ్గరకు వస్తేనే విరుచుకుపడుతుంది కోడలు. ఇంకా మనం చేయగలిగేదేముంది? మీ మొహం నేను, నా మొహం మీరు చూస్తూ ఉండడం తప్ప. ఆ కాడికి అసలు అందరం కలిసి ఉండడం ఎందుకు? అంతెత్తున లేచింది ప్రభావతి. అది కాదు ప్రభా, పిల్లల్ని దగ్గరికి రానియనంత మాత్రాన వాళ్ళ ఆటపాటలు, ముద్దు మురిపాలు చూసి మనం ఆదరించడం లేదు, ఆనందించడం లేదు. కోడలు భయాలు కోడలకు ఉండొచ్చు. వాళ్ళని మనం గారాబం చేసి ఎక్కడ పాడు చేసేస్తామేమోనని ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళ ముచ్చట్లని ఏ వీడియోలోనో చూసి ఆనందించడం, ప్రత్యక్షంగా దగ్గరుండి అనుభవించడము ఒకటేనంటావా? మనుషులు వేరవడానికి 2 నిమిషాలు చాలు. దానికి ముందు ఆ ఎడబాటు వలన మనం ఏమేం పోగొట్టుకుంటున్నామో కొద్దిగా ఆలోచిస్తే అటువంటి తలంపులనే దరికి రానియము. సర్లేండి, ఈ భాగోతం ప్రతిరోజు ఉండేదేగా. బ్రేక్ఫాస్ట్ చేద్దురుగాని లెగవండి. అక్కడికి ఆ చర్చకి పులి స్టాప్ పెట్టేసింది ప్రభావతి. నాన్నగారు, ప్రతిరోజు ఇంటికి రాగానే తలనొప్పి తెచ్చే ఈ సొదని నేను భరించలేకపోతున్నాను. హాల్లో ఒంటరిగా కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న ప్రసాదరావు పక్కనే కూర్చుంటూ అన్నాడు శ్రీకాంత్. అతని భార్య శైలజ పిల్లల్ని దింపడానికి స్కూల్కు వెళ్ళింది. తల్లి లోపలెక్కడో పూజ చేసుకుంటోంది. మళ్ళీ ఏమైందిరా? కొడుకుని అడిగాడు ప్రసాదరావు. ఏమని చెప్పను, రాత్రంతా నిద్రపోనీయకుండా మీ కోడలు ఒకటే పోరు. అమ్మ ఇలా చేసింది, అలా అంది అంటూ. వాళ్ళిద్దరికీ పడకపోతే మధ్యలో నేనేం చేయగలను చెప్పండి? తండ్రితో తన బాధంతా వెళ్ళబోసుకున్నాడు శ్రీకాంత్. ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య ప్రభావతి ఎల్ఐసిలో పనిచేసి కొద్ది కాలం క్రితమే రిటైర్ అయ్యింది. వాళ్ళకి 2 పిల్లలు, శ్రీకాంత్, రమ. కూతురు రమ భర్త ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటోంది. 2 పిల్లలతో సహా. ప్రసాదరావు ఉద్యోగ విరమణకి ముందే ఒక మంచి ప్రదేశంలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టించాడు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే కొడుకు శ్రీకాంత్తో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. భార్య శైలజ చదువుకున్నదైనా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కావడం వల్ల ప్రస్తుతం ఏ ఉద్యోగము చేయకుండా ఖాళీగా ఉంది. ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రసాదరావు గారికి ఏ విధమైన సమస్యలు లేవు. జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా కాలం గడపొచ్చు. అల్లుడు కోడలు కూడా మంచి మంచి కుటుంబాల నుంచే వచ్చారు. వియ్యంకులు వియ్యపురాళ్ళు అందరూ చాలా కళ్ళువిడిగా ఉంటారు. ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు. అల్లుడు కూతురు ఆస్ట్రేలియాలో చక్కగా స్థిరపడ్డారు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కోడలు కూడా బుద్ధిమంతురాలే. అంతా సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న సమయాన ప్రభావతి ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో అత్త కోడళ్ల మధ్య మెల్లమెల్లగా కలతలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకోవడం, మాట మాట అనుకోవడం మొదలైంది. మొదట ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే అని తీసి పారేసిన రోజు రోజుకి అవి ముదిరిపోతుండడం చూసి ప్రసాదరావు శ్రీకాంత్ కలగజేసుకొని తమ భార్యలకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఏ మాత్రమూ ఫలితం లేకపోయింది. ఈ కలతలకి మూల కారణమేమిటో సమగ్రంగా పరిశీలించిన ప్రసాదరావుకి బోధపడింది ఏమిటంటే అత్తా కోడళ్ళిద్దరూ వాళ్ళకే తెలియకుండా పరోక్షంగా వంటింటి సామ్రాజ్యాధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారు అని. ఒకరు దానిపై ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే మరొకరు ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం సాగిన ఆ సామ్రాజ్యం
చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు అని. ప్రభావతి ఉద్యోగం చేసినంత కాలం సమయాభావం వల్ల అత్తాకోడళ్ల మధ్య కీచులాటలకి ఆస్కారమే కలగలేదు. అయితే ఇప్పుడు ఇద్దరికీ కావలసినంత ఖాళీ సమయం లభించడంతో నువ్వా నేనా అనుకుంటూ సమరం మొదలైంది. అంతకు మించి ఆ అత్తాకోడళ్ల మధ్య మరే విభేదాలు కనబడలేదు ప్రసాదరావుకి. అందుకే ఓసారి శ్రీకాంత్కి సూచించాడు కూడా ఈ సమస్యకి పరిష్కారం వేరు కాపురాలు పెట్టడమే అని. అయితే శ్రీకాంత్ అందుకు సస్సేమేరా అన్నాడు. తిరిగి ఆ రోజు శ్రీకాంతే మళ్ళీ ఆ గొడవల ప్రస్తావన తేవడంతో, శ్రీకాంత్, ఈ సమస్యకి త్వరలోనే నేను పరిష్కారం ఆలోచిస్తాను, కానీ అంతవరకు నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకుంటూ మదన పడకు అన్నాడు ప్రసాదరావు. కాలచక్రంలో 2 ఏళ్లు ఇట్లే దొర్లిపోయాయి. ఒకరోజు రాత్రి భోజనాల సమయంలో, రేపు ఆదివారం నా ఫ్రెండ్ రామనాథం కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం ఉంది, మనందరినీ కూడా తప్పకుండా రమ్మని మరీ చెప్పాడు. అందరం వెళదాము అన్నాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఆదివారం పొద్దుటే ప్రసాదరావు కుటుంబం అంతా రామనాథం గారి కొత్తింటి గృహప్రవేశానికి వెళ్లారు. రామనాథం ఫ్లాట్ ఒక పెద్ద అధునాతన గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 4 హైరైజ్ బిల్డింగ్ బ్లాకులు, ఒక్కో బ్లాకులో 15 అంతస్తులు, ఒక్కో అంతస్తులో 4 త్రిబుల్ బెడ్రూము డీలక్స్ ఫ్లాట్లు, విశాలమైన రోడ్లకు ఇరువైపులా పెద్ద చెట్లు, లోపలే ఒక పెద్ద మాల్, గెస్ట్ హౌస్, క్యాంటీను, జిమ్, మెడిటేషన్ రూము, స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి. ఫంక్షన్లు జరుపుకోవడానికి ఒక పెద్ద ఏసీ కమ్యూనిటీ హాల్ ఉంది. ఎక్కడ చూసినా పచ్చిక బయళ్లతో, చెట్లతో ఆ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రామనాథం ఇంటి గృహప్రవేశం అయిపోయి భోజనాలు ముగించుకున్నాక ప్రసాదరావు ఈ పక్క బ్లాక్లోనే నా మరో స్నేహితుడి ఫ్లాట్లున్నాయి, చూద్దురుగాని రండి అని పక్క బ్లాక్కి తీసుకెళ్లాడు. దాంట్లో 5వ ఫ్లోర్లో పక్కనే ఉన్న 2 ఫ్లాట్లు చూపించి ఎలా ఉన్నాయి అంటూ అడిగాడు. ఎంతో అధునాతన రీతిలో విశాలంగా కట్టిన ఆ ఫ్లాట్స్ పుష్కలమైన గాలి వెలుతురుతో చూడగానే అందరి మనసుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్లాట్లు 2 చక్కటి వుడ్ వర్క్తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభావతి, శైలజలైతే ఎంతో ముచ్చట పడిపోయారు. ఇటువంటి ఫ్లాట్లలో ఉంటే ఎంత బాగుంటుందో, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులో అంటూ. వాళ్ల మాటలు విని ఆ అదృష్టవంతులం మనమే ఎందుకు కాకూడదు అని ప్రశ్నించాడు ప్రసాదరావు. అంటే ప్రభావతి, శ్రీకాంత్, శైలజ ముగ్గురు ఒకేసారి అడిగారు. అంటే ఏమీ లేదు, ఈ 2 ఫ్లాట్లు మన కోసమే కొన్నాను. ఒకటి అమ్మ పేరు మీద, ఒకటి నీ పేరు మీద. మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకుని మనం ఇక్కడికి మారిపోదాం. ఈ ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. పోయినసారి నా ఫ్రెండ్తో వచ్చినప్పుడు చూశాను. ఈ ఫ్లాట్లు బాగా నచ్చాయి. మనం ఉండేటందుకు ఎంతో అనువుగా ఉంటాయి అని అనిపించింది. ఊళ్ళోని మన పొలం అమ్మేసి ఇవి కొన్నాను. ఒక ఫ్లాట్లో నువ్వు, శైలజ, పిల్లలు ఉందురు గాని పక్క ఫ్లాట్లో అమ్మ నేను ఉంటాము. మనం ప్రస్తుతం ఉన్న ఇంటిని అద్దెకిచ్చేద్దాము. ప్రసాదరావు మాటలకి ప్రభావతి, శైలజ తమ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తమకేనని తెలిసి మరోసారి బాగా చూడ్డానికి లోపలికెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ప్రసాదరావు కొడుకుతో అన్నారు, ఫ్లాట్లు వేరే కానీ అందరం ఒకే చోటే పక్కనే ఉంటాము. విడివిడిగా ఉన్న అందరం కలిసి ఉన్నట్టే ఉంటుంది. విడిగా ఉన్న భావనే రాదు. ఒకరికొకరం ఆసరాగా ఉంటాము. పిల్లలు అక్కడ ఇక్కడ కూడా తిరుగుతూ ఉండొచ్చు. పండగలని, పబ్బాలని అందరం కలిసి చేసుకోవచ్చు. మాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలతో కాలక్షేపము అవుతుంది. అలాగే అమ్మకి కూడా తన వయసు వారితో, శైలజకి తనయుడు వారితో స్నేహం చేసుకునే సమయం గడపడానికి వీలుగా కుదురుతుంది. ఇక మీదట ఈ కోపతాపాలు, కీచులాటలు వాళ్ల జోలికే వెళ్ళవు అని చెబుతూ ఉన్నాడు ప్రసాదరావు. వెంటనే, థ్యాంక్స్ నాన్నగారు, నా సమస్యకి ఇంత మంచి పరిష్కారం చూపిస్తారు అనుకోలేదు. ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది. కళ్ళలో కృతజ్ఞత ఉట్టి పడుతూ ఉండగా అన్నాడు శ్రీకాంత్.
ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ పేరు ఇంటింటి రామాయణం. ఈ కథని రచించిన వారు డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.